వృషభ రాశి వాళ్లకు గ్రహస్థితి జూలై 2024 ఎలా ఉంటుంది? వృషభ రాశి వాళ్లకు శని దశమంలో సంచారం, లగ్నంలో గురువు అంటే రాశిలో గురువు సంచారం, ధనస్థానంలో శుక్ర సంచారం, రవి సంచారం, బుధుడు తృతీయము, అలాగే పంచమంలో కేతువు, లాభంలో రాహు. ఇక్కడ ప్రధానంగా వృషభ రాశిలో ఉన్న వాళ్ళకు, రాజకీయంలో ఉన్న వాళ్ళకు బాగుంటుంది. రాజకీయంలో ఉన్న వాళ్ళకు పేరు ప్రఖ్యాతులు, సినీ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా కలిసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మార్పులు, ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్స్ లేదా స్థాన చలనం జరిగే అవకాశం ఉంది. అలాగే చదువుకునే వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపారస్తులకు మాత్రం యావరేజ్. ఇక్కడ ప్రధానంగా దెబ్బకొట్టేది ఎవరికైనా అంటే వ్యాపారస్తులకు. ఉద్యోగం చేసే వాళ్లకు పర్వాలేదు, మధ్యస్థం, మరీ పెద్దగా లాభాలు ఏం లేవు. కానీ ఎక్కువగా వ్యాపారస్తులకు సమస్యలు, చేతిలో డబ్బు నిలబడకపోవడం, రావాల్సిన డబ్బు రాకపోవడం, వ్యాపారం సరిగా నడవకపోవడం, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్లకు ధన నష్టం, పనులు అవ్వకపోవడం వృషభ రాశి జాతకులకు క్లియర్గా తెలుస్తోంది. మీరు చేయాల్సిన ఒక చిన్న పరిహారం, జూలై 2024 మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఈ చిన్న పరిహారం చేయండి. దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి అక్కడ అర్చకుడికి పసుపు రంగులో ఉన్న వస్త్రాన్ని దానం చేయండి. వృషభ రాశి వారు ఈ దానం చేయాలి, లేదా వాళ్ళ తల్లిదండ్రులు చేయాలి. తప్పకుండా వ్యాపారం చేసేవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు లబ్ధి పొందుతారు. దత్తార్పణమస్తు. అదృష్టం, ఐశ్వర్యం. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.